రికార్డింగ్ నెంబర్ 5. మాస్టర్ ఈకే వ్రాసిన పురాణ పురుషుడు అనే గ్రంథంలో 5th చాప్టర్ మనం ఇప్పుడు వివరంగా చెప్పుకుంటూ ఉన్నాము. యోగం అలవాటు చేసుకున్న వాళ్ళకి ప్రాణస్పందన రూపంలో గాలి మూలాధారం నుంచి పైకి వెళ్తూ ఉంటుంది. ప్రజ్ఞలేమో తల నుంచి కిందకు ప్రసరిస్తూ ఉంటాయి. ఆ గాలి యొక్క వాయువుల గతులను చక్కగా కలుసుకొని సమీకరణ చేస్తాయి, అంటే సమిష్టిగా అవుతాయి అన్నమాట. ఆ ప్రజ్ఞలు ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసమైన ప్రాణస్పందనలు యోగం తెలిసిన వాళ్ళకి చక్కగా కలిసి సమిష్టిగా ఒకటైపోతాయి అంటూ ఉన్నారు. ఇది ఎందుకు చెప్పారంటే, మన తలని తూర్పు అని అంటారు, ఈస్ట్ అన్నమాట. అలా చూస్తే మూలాధారం వెస్ట్ అవుతుంది. వెస్ట్ నుంచి ఈస్ట్కు వాయువులన్నీ కూడా ప్రాణస్పందనలుగా పైకి వెళ్తాయి అని చెప్పారు. మనిషి యొక్క ప్రజ్ఞలన్నీ కూడా పైనుంచి కిందకి ఈస్ట్ టు వెస్ట్ ప్రయాణం చేస్తూ మధ్యలో ఈ వాయువుల్ని ఈ ప్రాణస్పందనని కలుసుకొని చక్కగా సమీకరణ అవుతాయి. అదే యోగాభ్యాసము అన్నట్టుగా చెప్పారు ఇక్కడ. ఇదిలా చెప్తూ దక్షిణ సముద్రం నుంచి బయలుదేరిన వాయువులు ఉత్తరంగా ప్రయాణం చేస్తాయి అంటున్నారు. ఉత్తరం అంటే మళ్ళీ దక్షిణం, ఉత్తరం, సౌత్ అండ్ నార్త్. హిమాలయాల్లో ఉన్న ఋషుల ప్రజ్ఞలన్నీ కూడా దక్షిణముఖంగా సౌత్ వైపు దిగి వచ్చి ఈ గాలుల్ని కలుసుకొని ఆకాశంలో ఓంకారంతో సమీకరణ చేస్తాయి, ఓంకారంతో కలుస్తాయి అంటున్నారు. అంటే ఎంత బాగా సింథసైజ్ చేశారో. మన శరీరంలో ఉన్నటువంటి ప్రాణస్పందనలు అనే వాయువులు సర్వవ్యాప్తంగా ఉన్న ఓంకారంతో కలవటం. లోపల ప్రాణస్పందనలు యోగాభ్యాసం చేసే వాళ్ళకంటే అంత న్యాచురాలిటీ అన్నమాట. యోగము అంటే న్యాచురల్ సిస్టంలోకి మనల్ని మనం నడిపించుకోవటము అనే అర్థం ఇక్కడ. కాబట్టి ఋషులు యోగ సాధన చేసి యోగ సిద్ధులై తమ శరీరాల నుంచి వివిధ స్థానాల్లో భరత భూమిలో ఉన్న వేరే వేరే ప్రాంతాల్లో చైతన్యాన్ని వాళ్లతో న్యాసం చేసుకోవటం, కలుపుకోవటం నేర్చుకున్నారు వాళ్ళు యోగం ద్వారా. తమ సహస్రారంలో ఉన్న ప్రజ్ఞలకు హిమాలయ పర్వత గుహల్లో ఉన్న చైతన్యానికి ఉన్న సంబంధం వాళ్ళకి తెలుసు. కాబట్టే బదరికాశ్రమానికి, కైలాస శిఖరానికి తమ శిరస్సులలో ఉన్న స్థానాన్ని గుర్తించారు వాళ్ళు. ఈ సంబంధాన్ని బట్టే శరీరాల్లోకి జీవులుగా దిగి వచ్చే పురుషుడు రుద్రుడుగాను నారాయణుడుగాను వాళ్ళు దర్శించగలిగారు. వేదాల్లో రుద్ర సూక్తాలు, విష్ణు సూక్తాలు న్యాస విద్యకు మొదటి మంత్రాలుగా రూపొందిద్దుకున్నాయి. న్యాస విద్య అంటే మనల్ని మనం ప్రకృతితో యోగం ద్వారా కలుపుకోవటము అని తెలుస్తోంది ఇక్కడ. ఆ సాధనని చేసి ఋషులు వాళ్ళ శక్తుల్ని లోకానికి ఇలా వెదజల్లుతూ ఉన్నారన్నమాట. గోవర్ధనం అనే పర్వతం శిఖరంలో ఒక పతాకం ఉన్నదిట. పతాకం అంటే జెండా అన్నమాట. అది గాలికి రెపరెప కదులుతోంది. ఆ గాలికి ఆ పతాకం కదలటం అనేది ఎలా ఉందో ఇక్కడ వర్ణిస్తూ ఉన్నారు. దక్షిణాన్ని నుంచి ఉత్తరానికి వెళ్తూ ఉన్న గాలులకి ఒక ఆకారం ఇస్తోందిట ఆ పతాకం. అలా ఉంది. ఆ పతాకానికి పెట్టిన 10 గజాల జిలుగు వస్త్రం అంటే పతాకంగా అమర్చిన ఆ బట్ట గాలిలో నాట్యం చేస్తూ గాలులు ఎలా వీస్తున్నాయో తెలియజేస్తోందిట. ఆ పర్వత శిఖరం మీద ఉన్న బంగారపు గోపురం మీద ఆ సూర్యకాంతులన్నీ పడి అవి ఈ పతాకం మీద, ఈ జెండా మీద రిఫ్లెక్ట్ అయి మెరిసిపోతూ ఉన్నదిట జెండా. ఆ జెండా మీద ఒక గోవు బొమ్మ ఉన్నదిట. అలాగే హలం అంటే నాగలి, పొలం దున్నేటటువంటి నాగలి. ఇవి రెండు కూడా చక్కగా బొమ్మలు వేసి
ఆ గాలికి కదులుతూ ఉంటే అవి నాట్యం చేస్తూ ఉన్నట్టుగా ఉన్నదిట. 40 అడుగుల ఎత్తుగా రాగి స్తంభం మీద ఎగురుతూ ఉన్న ఆ జెండాకి పర్వత శిఖరంలో కిందగా చాలా మంది, కొన్ని వేల మంది పురుషులు, స్త్రీలు, పిల్లలు అందరూ అటు ఇటు తిరుగుతూ ఉన్నారట. కొన్ని వేల గోవులు, కొన్ని వేల దూడలు ఆ కొండ చర్యల్లో నడుస్తూ చెరిస్తూ పచ్చిక తింటూ ఉన్నాయిట, ఆవులు దూడలు కూడా. అందులో కొన్నింటి ముఖాల మీద పసుపు కుంకుమలు చక్కగా దిద్దారుట. అక్కడ చేరిన వాళ్ళందరూ కూడా నందగోపుడి కింద జీవిస్తూ, ఆయన ఆధిపత్యంలో జీవిస్తూ ఉన్న 500 గ్రామాల వారు. ప్రతి సంవత్సరం వైశాఖ మహోత్సవాల కోసం వాళ్ళ పర్వతం చుట్టూ చేరుతారు. అంటే ఈరోజు మనం చెప్పుకుంటూ ఉన్నది అక్కడ వైశాఖ మహోత్సవం అన్నమాట. ఆ ఉత్సవం వల్లనే ఆ జనం అందరూ కూడా అక్కడ ఉండటం జరిగింది. 7 రోజులు వేదోక్తంగా మహోత్సవాలు జరుపుకుంటారట. అందులో ఇంద్రుడు మొదలైన దేవతలందరినీ కూడా అర్చిస్తారట. 25 సంవత్సరాల కిందట వసుదేవుడు రాజ్యం వదిలేసి దేశంలో ఉన్న పశు సంపదనంతటినీ కూడా, అంటే పశువులను, వ్యవసాయాన్ని బాగా వృద్ధి చేయటం కోసం, బాగా పెంచటం కోసం, పశు సంపద, వ్యవసాయ అభివృద్ధి అంటే అర్థం ఏంటి? పాడి పంటలు చక్కగా వృద్ధి పొందితే దేశంలో ప్రజలకు అన్నానికి బట్టకి కొరత ఉండదు. కాబట్టి అదే కంకణం కట్టుకున్నాడు వసుదేవుడు. ఆయన జీవితానికి అదే దీక్షట, ఆజన్మ దీక్ష అంటున్నారు. అంటే ఆయన జన్మ ఎందుకు వాడుకుంటూ ఉన్నాడంటే, వైశ్యుల కుటుంబాలన్నింటినీ కూడా వ్రజగణములు అని అంటారుట. అంటే వైశ్యుల కుటుంబాలే వ్రజగణములు అన్నమాట. వాళ్ళందరినీ కూడా నగరంలో వాళ్ళు చేసే వ్యాపారాలన్నింటినీ మానిపించి ఆయన గ్రామాలకు వాళ్ళని తీసుకొచ్చి భూములు, పశు సంపద వాళ్ళకు అప్పచెప్పి దీన్ని వృద్ధి చేసేటటువంటి వ్యవసాయం వృద్ధి చేయాలి, పశువుల్ని వృద్ధి చేయాలి, మీ ముఖ్యమైన పని ఇదేను అని చెప్పి వాళ్ళకి అది చెయ్యటం బాగా ఎంకరేజ్ చేశాడనమాట. వ్యవసాయాన్ని బాగా వృద్ధి చేయటానికి వాళ్ళ కుటుంబాలతో సహా వాళ్ళందరినీ పిలిపించటమే కాకుండా ఆ పర్వతాల మధ్యలో చక్కగా చదును చేయించి గ్రామాలుగా అంతా అరేంజ్మెంట్ చేసి వాళ్ళు ఉండటానికి నివాసయోగ్యంగా, ఆ కుటుంబాలన్నీ నివసించటానికి చక్కగా సరిపోయేటట్టుగా ఇళ్ళు వాకిళ్ళు అన్నీ కట్టించాడన్నమాట. ఈ పని కోసం ఆయన రాజ్యాన్ని కూడా వదిలేసి వచ్చి ఈ వైశ్యుల కుటుంబాలన్నీ తీసుకొచ్చి వ్యవసాయము, పశు సంపద బాగా వృద్ధి చేయటమే ఆజన్మ దీక్షట ఆయనకి. మొత్తం అదే కార్యక్రమంగా పెట్టుకున్నాడు. ఈ వసుదేవుడు వదిలేసిన రాజ్యము ఉగ్రసేనుడికి, అంటే కంసుడి తండ్రికి ఇచ్చారు. కంసుడి తండ్రిని రాజుని చేశారన్నమాట. అతను కూడా వసుదేవుడి కార్యక్రమాన్ని ఎంతో ఇష్టంగా ఆమోదించి ఆయనకి సహాయం చేస్తూ ఉన్నాడు. ఆయన రాజ్యమే కదా ఆయన పరిపాలిస్తూ ఉన్నాడు. ఆయన యాంబిషన్ అంతా తెలుసుకొని ఆ గ్రామ ప్రజలకు ఆయన కూడా తనకి చేతైన సహాయం చేస్తున్నాడు. వాళ్ళకి ఎప్పుడు కూడా పన్నులు, ట్యాక్సెస్ అనేవి వెయ్యలేదు. ఎందుకంటే వాళ్ళ గ్రామాలు వాళ్ళే పరిపాలించుకుంటూ ఉన్నారు, ట్యాక్సెస్ వేయలేదు. అంతేకాకుండా వాళ్ళు తన చేతి కింద లేరు అని చెప్పి ఆయన ఎప్పుడూ బాధపడలేదు. ఆ వ్యాపారవేత్తలుగా ఉన్న వాళ్ళే ఇప్పుడు వ్యవసాయదారులు అయ్యారు, వాళ్ళని వాళ్ళే పరిపాలించుకుంటారు. కానీ వాళ్ళందరికీ నాయకుడిగా నందగోపుడిని వసుదేవుడు ఏర్పాటు చేశాడు. అంటే ఒక నాయకుడు ఉన్నప్పుడు ఏదైనా తేడాలు వచ్చినా కూడా సర్దుబాటు అవుతూ ఉంటాయి. కాబట్టి హెడ్ ఆఫ్ ది గ్రామాలుగా ఆ నందగోపుడిని పెట్టాడు. పండించిన పంటలు, గోధుమ మొదలైనవన్నీ కూడా గ్రామ ప్రజలకి, పశువులకి చక్కగా ఏడాదికి సరిపోయేటట్టుగా అందరికీ పంచుతారుట. అందరూ కలిసి పండించుకుంటారు, అందరికీ పంచుతారు. మిగతావి అందరికీ పంచిపెట్టిన తర్వాత మిగిలినవి నందగోపుడి ఇంటికి వస్తాయిట. నందగోపుడు అన్నీ తన దగ్గర ఉంచుకుని ఎప్పుడైనా ఎవరికైనా అవసరమైతే, తక్కువైతే ఏడాదిలో వాళ్ళందరికీ మళ్ళీ పంచిపెడుతూ ఉంటాడుట.
దానికి ఉగ్రసేనుడు కూడా ఒప్పుకున్నాడు అన్నమాట. ఏమి, గ్రామ ప్రజల దగ్గర నుంచి ఆయన పన్నులు కానీ, సువర్ణాలు కానీ, సస్యం కానీ, ఏది ధాన్యం కానీ ఏది తీసుకోవటం లేదు. ఉగ్రసేనుడు ఒప్పుకున్నాడు దానికి. కానీ కంసుడికి మటుకు ఇది నచ్చలేదు. ఉగ్రసేనుడి కొడుక్కి మటుకు వీళ్ళెందుకు ఇట్లా స్వతంత్ర రాజ్యంగా ఉన్నారు అంటే, కృతజ్ఞత లేనివాడి జీవితం అట్లా ఉంటుంది. ఇది న్యాయంగా, ఇది ఎవరి కోరిక? వాళ్ళెవరు, ప్రజలెవరు తిరుగుబాటు చేసిన వాళ్ళు కాదు. వాళ్ళ గ్రామాలు వాళ్ళు ఏలుకునేటట్టుగా వసుదేవుడే చేశాడు. ఆ రాజ్యం అంతా కూడా వసుదేవుడిదే, ఆయన ఇష్టమే కదా న్యాయంగా. కానీ అధికారాన్ని వదిలిపెట్టి బాధ్యతను తీసుకున్నాడు వసుదేవుడు. ఆ గ్రామాలు స్వతంత్రంగా ఉన్నాయి, నా చేతి కింద లేవు, మా నాన్నగారి చేతి కింద లేవు అనేటటువంటి మనసులో ఒక బాధ ఉన్నది కంసుడికి. ఎప్పుడైతే వసుదేవుణ్ణి, దేవకిని కంసుడు కారాగారంలో, జైల్లో పెట్టాడో అప్పటి నుంచి ఇంకా ఈ వ్రజగ్రామాలన్నిటినీ కూడా రాజభటులు కొల్లగొట్టడం మొదలుపెట్టారు. కొల్లగొట్టడం అంటే వాళ్ళు సైన్యంతో వెళ్ళిపోతారు, అందినవన్నీ దోచుకొని వచ్చేస్తారు. కంసుడి రాజభటులు చేస్తూ ఉన్నటువంటి పని ఇది. రాత్రిపూట దొంగల్లాగా ఈటలు పట్టుకొని, కత్తులు పట్టుకొని, బల్లాలు పట్టుకొని ఊరి మీద పడిపోతారు. శుభ్రంగా దాడి చేసి సస్యాన్ని అంటే పండిన పంటని, ఆవులని దొంగిలించుకొని వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి బాహాటంగా అమ్ముతారు. బాహాటంగా అంటే పబ్లిక్గా అమ్మేస్తారు. వాటన్నిటిని అమ్మి డబ్బు చేసుకుంటూ ఉన్నారు వాళ్ళు. ఆ డబ్బులో కొంత భాగం కంసుడికి ఇవ్వాలట. అదన్నమాట వాళ్ళ ఒప్పందం. కంసుడికి భాగం ఇస్తే దోచుకోవచ్చు అని చెప్పి చక్కగా ఏర్పాటు చేసుకున్నాడు అన్నమాట వాడు. ఆ దొంగలే పగలపూటేమో ప్రభుత్వాధికారుల పదవుల్లో వచ్చి ఒక్కొక్క గ్రామం నుంచి సస్యాన్ని, గోవుల్ని మళ్ళీ బలాత్కారంగా కూడా లాక్కుంటారట. వాళ్ళు ట్యాక్సులు ఇచ్చినట్టుగా తమకి ఇష్టం వచ్చిన వెల ఇచ్చి లాగేసుకుంటారట. ఈ పంటలన్నిటినీ కూడా ప్రభుత్వానికి అమ్మని వాళ్ళు అందరికీ కూడా శిక్షలు వేస్తాము అని కంసుడు నిర్ణయం చేశాడు. అంటే బయట ఎవరికి అమ్మటానికి వీల్లేదు, ప్రభుత్వానికే అమ్మాలి. వాళ్ళకి అసలు అమ్మటమే అలవాట్లేదు న్యాయంగా, కానీ ఇక్కడ బలవంతం చేస్తూ ఉన్నారన్నమాట. ఆ ధాన్యాన్నంతా తీసుకెళ్ళి ప్రభుత్వపు గోడౌన్లలో నిలవబెడతారు. అది ఏం చెయ్యాలో ఎవరికి తెలియదు. అది నిలవుండి పురుగులు పట్టిపోతూ ఉన్నదిట. ఎప్పుడో ఒకసారి బాగా పురుగు పట్టిపోయిన తర్వాత రాత్రిపూట రహస్యంగా దాన్ని తీసుకుపోయి నదుల్లో పారబోస్తూ ఉన్నారట దాన్ని. ఆ ధాన్యం పారబోయటానికి కొంతమందిని అపాయింట్ చేసి జీతాలు ఇస్తున్నట్ట కంసుడు. అయినా కూడా తనకి ఇష్టమైన వాళ్ళ కుటుంబాల్లోకి వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చాట. తను ఈ అధికారులందరికీ ఎంత డబ్బు చెల్లిస్తున్నాడో దాన్ని కూడా ప్రజల నుంచే సేకరించాలి అని చెప్పి కంసుడు తమ్ముడైనటువంటి, కంసుడికి తమ్ముడు కేసి అని ఒకడు ఉన్నట్ట, వాడిని పన్నుల అధికారిగా అంటే ట్యాక్సులు కలెక్ట్ చేయటానికి వాడిని నియమించాడు అన్నమాట. కేసి అనేటటువంటి కంసుడి తమ్ముడు చాలా తెలివిగలవట. వాడు ధృతరాష్ట్రుడితో కూడా బాగా స్నేహం చేస్తూ కంసుడికి తెలియకుండా కొంత భాగం ధృతరాష్ట్రుడికి కూడా సువర్ణ నాణ్యాలు ఇస్తూ వాడు చేసే దోపిడీ వాడు చేస్తున్నాడు. ఆ కేసి అనేవాడు ఒక్కొక్కసారి ఏం చేస్తాడట, వాడు కొంతమందిని బాగా డబ్బున్న వాళ్ళని సెలెక్ట్ చేసి వాళ్ళని గ్రామాధికారులుగా పెట్టాడట. వాళ్ళు తమ గ్రామాల మీద వాళ్ళ గ్రామాల మీదే వాళ్ళు స్పైస్గా ఉండి ఎంత ధాన్యం పండిందో, ఎవరికి ఎన్ని ఆవులు ఉన్నాయో లెక్కంత తయారు చేసి కేసికిస్తూ ఉంటారట. దాన్ని బట్టి వాళ్ళ దగ్గర అవన్నీ లాక్కొని కేసి అమ్ముతూ ఉంటాడట. ఆ డబ్బులో కూడా మళ్ళీ వాళ్ళకి భాగం ఉంటుంది. వాళ్ళు బలుస్తూ ఉన్నారు, ప్రజలు బాధపడిపోతూ ఉన్నారు పాపం. ఇదిగాక ధృతరాష్ట్రుడి గూఢాచారులు స్పైసు వీడి మీద, కేసు మీద నిఘా పెట్టి వాడికొచ్చే డబ్బులో కూడా కొంత వాళ్ళు కాజేస్తూ ఉన్నారు, కొంతేమో ధృతరాష్ట్రుడి పంపిస్తున్నారు. ధృతరాష్ట్రుడికి వచ్చిన డబ్బులో కొంత తను దాచిపెట్టుకుని కొంత ఖజానాకు పంపిస్తాడట ధృతరాష్ట్రుడు. దాంతో అంత అల్లకల్లోలం, అంత మేనేజ్మెంట్ అంతా కూడా చాలా లంచగొండితనమే మెయిన్గా అయిపోయిందన్నమాట ఆ రోజుల్లోనే.
తమ నాయకుడుగా ఉన్న వసుదేవుడు ఎప్పుడైతే జైల్లో పడిపోయాడో పాపం ప్రజా నాయకులకు ఎవ్వళ్లకు కూడా కాళ్ళు చేతులు ఆడలేదు, తిరుగుబాటు చేయటానికి తోచట్లేదు, వాళ్ళకి నాయకుడు లేని పరిస్థితి వచ్చినట్టుగా అయిపోయింది పాపం. ఈ విషయాలన్నీ కూడా నిర్ణయం చేయటానికి నందగోపుడు ఏం చేశాడంటే వైశాఖ ఉత్సవము అనే పేరుతో అందరినీ ఒక చోట చేర్చి ఆ గోవర్ధనగిరి మీద 7 రోజుల ఉత్సవాల్లో ఒక పక్కగా మీటింగ్స్ పెట్టుకుంటూ కార్యక్రమాలన్నీ కూడా చర్చించాడు. 7వ రోజు ప్రజానాయకుల సదస్సులో నందగోపుడు ఇలా చెప్తూ ఉన్నాడుట. ధృతరాష్ట్రుడి బలంతో కేసి చేస్తున్న దుర్మార్గాలను వసుదేవుడు సమ్మతించడు కదా. వసుదేవుడి పరోక్షంలో ఆయన లేకుండా మనం చేసుకున్న నిర్ణయాలు ఇట్లా ఉన్నాయి, ఒక డెసిషన్కి వచ్చాం మనం అందరం మాట్లాడుకొని, అవన్నీ చెప్తూ ఉన్నాడు అన్నమాట. మొట్టమొదట గోవుల్ని కానీ ధాన్యాన్ని కానీ అమ్మటం మనం వీఆర్ రిజెక్టింగ్, మనం అమ్మటం ఒప్పుకోం. గోవుల్ని అమ్మటానికి వీల్లేదు, ధాన్యం అమ్మటానికి వీల్లేదు. బలాత్కారం గనక ఎవరైనా మనల్ని బలవంతం చేస్తే మనం ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి. గ్రామాల్లో మధ్య మధ్యలో వచ్చి మన మీద దాడి చేస్తూ ఉన్న కేసి భటులందరినీ కూడా యుద్ధం చేయాల్సిందే, మనం తప్పదు, ఆపాలి వాళ్ళని. అంతేకాకుండా గ్రామ ప్రజలే న్యాయం నిర్ణయించుకుంటారు ఎక్కడికక్కడ. ఆ నిర్ణయంలో గ్రామ ప్రజలు కేసి భట్ల మీద కూడా శిక్షలు జరపాలి. చంపటమో విడిచిపెట్టడమో తప్ప జైల్లో పెట్టే కార్యక్రమం లేదు ఆ కేసి భటుల్ని. ఎందుకంటే జైల్లో పెడితే మళ్ళీ జైళ్ళు తయారు చేయాలి, వాళ్ళకి తిండి పెడుతూ ఉండాలి, అదొక మేనేజ్మెంట్ అయిపోతుంది మనకు. కాబట్టి ఆ ప్రోగ్రాం లేదు. వాళ్ళకి శిక్షించటమో చంపేయటమో గ్రామ ప్రజలే నిర్ణయం తీసుకుంటారు. ఎడ్లకు ఆబోతులకు ఫైటింగ్ నేర్పించాలి, మనుషులతో ఫైట్ చేయటం నేర్పించాలి. ఈ భటులందరూ వచ్చినప్పుడు వాళ్ళ మీద శుభ్రంగా ఈ జంతువుల్ని ప్రయోగించాలి. ఎద్దుల్ని ఆబోతుల్ని ఆ భట్ల మీదకి తోలేసేయాలి. అంతేకాకుండా మన గ్రామంలో ఉన్న వాళ్ళు కూడా బాగా శిక్షణ పొంది బల్యాలతో ఈటెలతో వాళ్ళని ఎదుర్కోవాలి, యుద్ధం చేయాలి, తప్పదు. ఎందుకంటే మనల్ని మనం రక్షించుకోవడానికి చేస్తున్నాం మనం ఈ యుద్ధము. వాళ్ళు చేస్తున్నది అన్యాయము. మనము ధర్మమా అధర్మమా అని నిర్ణయం చేయటానికి కూడా మనకి ఎక్కడ అవకాశం మిగల్లేదు. అధర్మం అయితే రాబోయే పురాణ పురుషుడు మనల్ని శిక్షిస్తాడు, ధర్మం అయితే జరగనిస్తాడు. పురాణ పురుషుడు వస్తాడని, అష్టమ గర్భంలో పుడతాడని పరాశర మునీంద్రులు చెప్పారు. దేవకీదేవేమో అష్టమ గర్భం ధరించి ఉన్నది, ఇంకా ఎక్కువ వేచి ఉండక్కర్లేదు, దగ్గర పడుతున్నాయి కదా రోజులు ఆవిడ ప్రసవానికి. ఆవిడ కడుపునే పుడతాడు ఆ పురాణ పురుషుడు. అందువల్ల మనకిప్పుడు ప్రస్తుతం ఇదే కర్తవ్యము, ఇంతకంటే క్షేమం లేదు మనకి. మనల్ని మనం రక్షించుకొని తీరాలి. ఒకవేళ మనం చేసింది అధర్మం అయితే ఆ వచ్చే పురాణ పురుషుడు మనల్ని దండిస్తాడు, అంతేగాని మనం చేయగలిగింది ఏమీ లేదు ఇప్పుడు అని చెప్పి ఆయన చేతిలో మనం ఏది దండన పొందినా కూడా మంచిదే అనే ఉద్దేశంతో మన బుద్ధికి తోచిన దాన్ని ఏదో చేసుకోవటమే మంచిది, కానీ జరుగుతున్న దాన్ని చూస్తూ ఊరికే ఉండటం అనేది మనకి కూడా పద్ధతి కాదు. ఈ రోజు నుంచి గ్రామంలో సైనిక శిక్షణ మొదలుపెట్టాలి, యుద్ధ శిక్షణ మొదలుపెట్టాలి, యువకులందరూ కూడా చేరాలి. మనం ఇంద్రుడు మొదలైన దేవతలందరినీ ప్రతి సంవత్సరం ఆరాధిస్తున్నాము, వాళ్ళను ఉద్దేశించి యజ్ఞాలు హోమాలు చేస్తున్నాము. మనం ఎంతో శ్రమ చేసి వృద్ధి పొందించిన పాడి పంటల్ని ప్రజలకు పంచి ఇచ్చి చక్కగా మంచి పద్ధతి చేస్తున్నాము. మనమేమీ స్వార్థంతో మూటగట్టుకోవటం లేదు విడిగా. మనం చేసింది ధర్మసమ్మతమైన ధర్మమే గనక అయితే ఈ ఇంద్రుడు మొదలైన దేవతలు ఋషులు అందరూ కూడా మన యజ్ఞాల్లో తృప్తిపడి మనకి జయాన్ని చేకూరుస్తారు, మనల్ని గెలిపిస్తారు. పురాణ పురుషుడి రాకకి మార్గం కూడా చక్కబడుతుంది. ఈ పద్ధతి నచ్చని వాళ్ళు ఎవరైనా ఉంటే లేచి నిలబడి చెప్పొచ్చు అని చెప్పాడు. ఎవరూ లేచి నిలబడలేదు. అప్పటితో గోవర్ధనంలో ఋషులు నిర్వహిస్తూ ఉన్నటువంటి సప్తాహ యజ్ఞం కూడా పూర్తయిపోయింది. గోవర్ధనగిరి మీద పర్వతం మీద
యజ్ఞంలో అయిన తర్వాత చివరికి ఆ ప్రసాదంగా పిండి వంటలతో విందు భోజనాలన్నీ కూడా వడ్డించారట. భోజనాలన్నీ అయిపోయి విశ్రాంతి అయిపోయిన తర్వాత గర్గ మహర్షి అందరినీ పిలిచారుట. పిలిచి, మన వ్రజగ్రామంలో ఎవ్వరూ కూడా జంతువుల్ని చంపి తినేవాళ్ళు లేరు, ఈ రోజు నుంచి ఆవులని, ఆవు దూడల్ని, ఎద్దులని ఎవరు కొట్టకూడదు, పూజ్యభావంతో చూడాలి. రాబోయే పురాణ పురుషుడు ఈ గోవుల యొక్క మందల్ని పరిపాలిస్తాడు, ఆయన ఈ గోవుల మందల్ని పరిపాలించటానికి సమ్మతించాలంటే అది గోవులన్నీ కూడా సంతోషంగా ఉండాలి, ఆ సంతోషాన్ని మనం ఆయనకి ఇవ్వాలి అని చెప్పాడుట. మన రికార్డింగ్ నెంబర్ 5 అయిపోయింది, అలాగే చాప్టర్ 5 కూడా అయిపోయింది.